యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే, నేను ఎందుకు దీవించబడట్లేదు, నేను ఎందుకు ఆశీర్వించబడట్లేదు, నా కుటుంబము ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు నా సంఘము అభివృద్ధి చెందట్లేదని చాలామంది బాధపడతారు. కానీ దానికి గల కారణం ఏంటో గ్రహించరు. ఎప్పుడైతే నీ కుటుంబము అభివృద్ధి చెందాలని ఆశపడతావో, ఎప్పుడైతే సంఘము అభివృద్ధి చెందాలని ఆశపడతావో, ఎప్పుడైతే నీ జీవితం అభివృద్ధి చెందాలని ఆశపడతావో, ఖచ్చితంగా యాక మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు కుటుంబాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం, కుటుంబాలు ఆశీర్వించబడకపోవడానికి కారణం ఏంటంటే యాక మనసు లేకపోవడం. భార్యాభర్తల మధ్య యాక మనసు ఉండదు. భర్త నేను సంపాదించే ధనం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెడతాను అంటాడు. భార్య అంటది నేను సంపాదించే ధనం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను అంటారు. ఈ పిల్లలు చూస్తే పిల్లలు కూడా అంతే పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఒక కుటుంబంలో యాక మనసుతో ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. ఈరోజు చాలా కుటుంబాలు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఆర్థికంగా ఎండిపోయిన స్థితి, ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి, సమాధానం లేని స్థితి, సంతోషము లేని స్థితి. దీనికి గల కారణం ఏంటంటే యాక మనసు లేకుండా పోవడమే. ఈరోజు అపవాదైన సాతాను కుటుంబాల్లో ఐక్యత లేకుండా, యాక మనసు లేకుండా, ప్రార్థించకుండా అనేకుల కుటుంబాలని సాతాను ఎండిపోయేలా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము యాక మనసుతో ప్రార్థించినప్పుడు, కుటుంబం అంతా కలిసి సహవాసం చేస్తున్నప్పుడు, సంఘం అంతా కలిసి అత్యాశక్తితో యాక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తాడు, ఆత్మల పంటను అప్పగిస్తాడు. కాబట్టి ఈరోజు మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవడమే. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడుపుతూ ఉండొచ్చేమో, కానీ సహవాసంగా కుటుంబం అంతా కలిసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ కుటుంబంలో సమృద్ధిని మనం చూడగలుగుతాం. ఎవరైతే ఐక్యతతో ఏక మనసుతో ప్రార్థన చేస్తారో ఆ కుటుంబము క్రమముగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఎవరికి వారు యమునా తీరు అనుకుంటూ, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ, ఎవరికి కార్యంలో చూస్తే 2వ అధ్యాయంలో ఆ దినాన్న గొప్ప ఉద్యమం రగిలిందండి. దానికి గల కారణం ఏంటంటే 120 మంది ప్రజలు, మరి అపోస్తులతో సహా ఆయన శిష్యులు, అదే రీతి కొంతమంది విశ్వాసులైన వారు 120 మంది మేడగదులకు వెళ్ళి అక్కడ ప్రభువును స్తుతిస్తూ, యాక మనసుతో ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడట గొప్ప ఉద్యమము రగిలింది. కాబట్టి ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీ కుటుంబం అంతా కలిసి యాక మనసుతో ప్రభువును సేవించినప్పుడు, యాక మనసుతో ప్రభువుని ఆరాధించినప్పుడు, యాక మనసుతో ప్రార్థించినప్పుడు నీ యొక్క కుటుంబంలో ఎండిన స్థితి అంతా కూడా మరలా తిరిగి పునర్జీవన పొందుకుంటావు, మరలా తిరిగి ఫలించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు నీవు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన జీవితం లేకపోవడం, ఏక మనసుతో చేసే ప్రార్థన లేకపోవడం, ఐక్యతతో చేసే ప్రార్థన లేకపోవడం. అందుకనే సంఘమైనా, విశ్వాసులైనా, లేకపోతే కుటుంబమైనా, ఎవరైనా సరే ఐక్యతతో ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు ఆశీర్వాదమును, శాశ్వత జీవాన్ని అక్కడ ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత ఆశీర్వాదము. కుటుంబం అంతా కలిసి ఐక్యతతో నివసిస్తూ ప్రార్థించడం ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు ఐక్యతను కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. యాక మనసు కలిగి ప్రార్థించినప్పుడు నీ ఇల్లు దీవించబడుతుంది, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు, నీ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, ప్రాకారంగా ఉంటాడు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి భద్రతగా ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సంఘమంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేయండి. సంఘములో సాతాను అనేక రకాలుగా
మరి సమస్యలు తీసుకొస్తాడు, ఐక్యతను పాడు చేస్తాడు, ఏక మనసు లేకుండా చేస్తాడు. ఒక దైవజనుడిగా నీ సంఘములో గొప్ప ఉద్యమం రావాలంటే నీవు సంఘం అంతటిని ఐక్యపరిచే వ్యక్తిగా ఉండాలి. సంఘం అంతటిని ఒకే రీతిగా సహవాసం చేసేవారుగా నడిపించాలి. అప్పుడు నీ సంఘములో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుతాయని మీకు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.